గుంటూరు జీజీహెచ్ తరహాలో గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునీకరిస్తామన్నారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో కలిసి ఆసుపత్రిని సందర్శించిన ఆయన ఆసుపత్రిలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, రోగులకు అందుతున్న సేవలు అద్భుతమని కొనియాడారు. నాట్కో క్యాన్సర్ సెంటర్లో కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు తీసిపోకుండా వరల్డ్ క్లాస్ సదుపాయాలున్నాయని తెలిపారు. ఇదే తరహాలో గుడివాడలోనూ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోనే ఇక్కడి ఆసుపత్రిని సందర్శించినట్టు ఆయన తెలిపారు. జీజీహెచ్ నాట్కో సిబ్బంది సేవలు అనిర్వచనీయమంటూ ఆసుపత్రి సేవలను కొనియాడారు వెనిగండ్ల రాము. ఈ సందర్భంగా స్టాఫ్ నర్సులు తమ సమస్యలను వెనిగండ్ల రాము దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే ప్రముఖమైన జీజీహెచ్ను వెనిగండ్ల రాము సందర్శించడం ప్రజల కోసం సేవ చేయాలనే ఆయన తపనకు నిదర్శనమన్నారు జూలకంటి బ్రహ్మానందరెడ్డి. కొడాలి నాని దుర్మార్గాల నుంచి ప్రజలను కాపాడిన వెనిగండ్ల రాము నాయకత్వంలో గుడివాడలో అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయమన్నారు. రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ నేను చదువుకున్నప్పటి నుంచి నేను ఇక్కడ చూస్తూనే ఉన్నాను. అంతకు ముందు నుంచి కూడా తెలుసు అందరికీ. చిన్నప్పుడు ఒకసారి ఎక్స్కర్షన్ కూడా గుడివాడ నుంచి మరి వచ్చాయి ఇక్కడ జీజీహెచ్. సో అంత పేరున్న హాస్పిటల్ ఇది. అంటే ఎంతోమంది, అలాగే జిఎంసి కూడా, గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసింది. వాళ్ళందరూ నాకు యుఎస్లో కూడా చాలామంది తెలుసు. అలాగే ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్స్. ఇంతమంది ప్రొడ్యూస్ చేసిన ఈ హాస్పిటల్ని దీన్ని సందర్శించడం చాలా గొప్ప విషయం లాగా ఉంది. అన్నిట్లోకి ముఖ్యంగా నేనెందుకు వచ్చానంటే, గుడివాడ హాస్పిటల్ డెవలప్ చేయాలి. అది ఆల్రెడీ జిల్లా హాస్పిటల్లో శాంక్షన్ అయి ఉంది. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏముంటాయి, ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ ఎలా నడుస్తుంది అనే దాని మీద ట్రై చేస్తానికి ఒకసారి కనుక్కుందాం, చూద్దాం మొత్తం అంతా అని చెప్పి స్టడీ చేయడానికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ నాట్కో సెంటర్ని సందర్శించడం ఇంకా మంచి అనుభూతి కనపడుతుంది. ఏంటంటే ఎంత వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఇది లేదు అనే బాధ లేకుండా అందులో ప్రైవేట్ హాస్పిటల్ కంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు నాట్కో సెంటర్. నాట్కో వాళ్ళ సొంత పీపుల్ని ఇక్కడ పెట్టుకుని, అంటే 45 కోట్లు ఆల్రెడీ ఇక్కడ ఖర్చు పెట్టి అన్ని ఎక్విప్మెంట్, బిల్డింగ్స్ అన్నీ కడతమే కాకుండా వాళ్ళ సొంత స్టాఫ్ని పెట్టుకుని మెయింటెనెన్స్ కానీ, నీట్నెస్ కానీ, అంటే ఏ ప్రాబ్లము రాకుండా చూసుకుంటాం తోటి పనిచేస్తూ ఉంది. సో వీళ్ళ ఎలా వర్క్ చేస్తున్నారు అనేది స్టడీ చేసుకుంటానికి వచ్చాను. నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. ఎలాగైనా సరే ఇలాంటి సెంటర్ని, అంటే క్యాన్సర్ సెంటర్ అవసరం లేదు, ఇంకోటి ఏదైనా కానీ సెంటర్ని గుడివాడకు కూడా తీసుకురావాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను. ఇలాంటిది ప్రతి చోట రిపీట్ చేసుకుని నిజంగా ఫిలాంథ్రఫీ వర్క్కి ఒక స్పెషల్ నిర్వచనం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సోదరులు వెనిగండ్ల రాము గారు మరి గుంటూరు వచ్చి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్, నాట్కో వారి సహకారంతో నడుస్తున్న క్యాన్సర్ హాస్పిటల్ని సందర్శించి ఇక్కడ జరుగుతున్న విధానాలని, ఏ విధంగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, అలాగే గుడివాడలో కూడా ఇలాంటి ఒక హాస్పిటల్, ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేషన్ కావాలని చెప్పేసి మరి మన క్యాన్సర్ యూనిట్కి రావటం అనేది నిజంగా ఇక్కడ మరి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కానీ, వైద్యులకు కానీ, సిబ్బందికి కానీ గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో ఉదార స్వభావంతో మరి నాట్కో సంస్థ వారు తమ సొంత డబ్బుల్ని 45 కోట్లు వెచ్చించడమే కాకుండా, డబ్బులు వెచ్చించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ ఈ రకమైన కార్పొరేట్ స్థాయికి మించిన మరి సౌకర్యాలతోటి, అలాగే నీట్నెస్ తోటి మెయింటైన్ చేస్తున్న మరి బోర్డుకి, సిబ్బందికి, డాక్టర్లందరినీ కూడా మొట్టమొదటిసారిగా మనం ముందుగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టం ఏంటంటే మన ప్రాంతంలోనే నాట్కో పట్ల, మరి ఈ సంస్థ పట్ల అవగాహన లేక ప్రతి ఒక్కళ్ళు కూడా
మరి బసవతారకం గారి హాస్పిటల్కి హైదరాబాద్ పరిగెత్తు మమ్మల్ని లెటర్స్ రాస్తున్నప్పుడు కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోవట్లేదు, అక్కడే లెటర్ ఇవ్వమంటున్నారు. ఇక్కడ మెడిసిన్స్తో పాటు అన్నీ ఫ్రీగా, అంటే డాక్టర్స్ చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఇక్కడ బిల్లింగ్ యూనిట్ అనేది లేకుండా మరి హాస్పిటల్ని మరి రన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులందరినీ కూడా అభినందించాలి. ఒక యువకుడిగా, విద్యావంతుడిగా మరి విదేశాల్లో ఉండి ఈరోజు సేవా తత్పరతతోటి రాజకీయాల్లో ఎంటర్ అయ్యి ఒక దుర్మార్గుడిని ఓడించడంతో మన బాధ్యత కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచనతోటి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ విషయాలను తెలుసుకొని అక్కడ మరి అభివృద్ధి చేయాలని ఒక చేస్తున్నందుకు ముందుగా మరి మా సోదరులు వెనిగండ్ల రాము గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.